మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ నాటికలో ప్రదర్శింపబడేవి కేవలం ప్రేక్షకుల వినోదానికి మాత్రమే. దీనిలోని పాత్రలు, పాత్రధారులు, సన్నివేశాలు అన్నీ కేవలం కల్పితాలు అనుకుంటున్నారా? కొన్ని తప్ప. ఒక్క విషయం మాత్రం నిజం. ఇది మనకు తెలిసిన మిత్రుని జీవితంలో వాస్తవంగా జరిగిన ప్రేమ కథలోని ఒక సన్నివేశం ఆధారంగా ప్రేరణ పొంది వ్రాయబడిన కుటుంబ కథాభరిత నవరస నాటిక. దీనిలో మగవాళ్లపై చేయి చేసుకునే సన్నివేశాలు మాత్రం నిజ జీవితంలో జరిగేవే కాబోలు. మీరందరూ ఈ నాటికను చూసి ఆనందించి ఆదరించి ప్రోత్సహిస్తారనే నమ్మకంతో ఇలా ఉగాదికి వస్తున్నాం. ఇదిగో వచ్చేస్తున్నాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. చూసారా, ఇంద్ర భవనం మా నెల్లూరు పెద్దారెడ్డి గారి ఇల్లంటే ఏమనుకున్నారు? 25 సంవత్సరాలు సౌదీ అరామ్కోలో పనిచేసి వచ్చారు. మరి తగ్గేదేలా. తనమన్నా అందరికి దండాలన్నా. ఓరిని పాసుగాల, ఇంత పొద్దున్నే తాగుడేంటరా? ఈ ఇంటి పరువేం కావాలి? అసలు ఇల్లు ఎవరిదనుకుంటున్నావురా? నెల్లూరు పెద్దారెడ్డి ఇల్లు తెలియకుండా నేను నెల్లూరులో ఉంటున్నావా? అసలు ఈ మధ్య జనాలకి జనరల్ నాలెడ్జ్ లేకుండా పోతుంది. ఎందుకంటావు? I want answer now. Right now. అరే బాబా, నన్నే గుర్తుపట్టలేనంత మైకలో ఉన్నావేంటరా? పెద్దారెడ్డి గారి తమ్ముడండి. పెద్దారెడ్డి గారి లాగే వీడు మా చిన్న బావ అరంకోలోనే ఈ రీప్యాడ్కి వచ్చాడు. ఇక్కడికి వస్తే ఇదే పని. సారీ బావా, సారీ. వీడికి నచ్చిన పిల్ల దొరక్క 50 సంవత్సరాలైన పాపం ఇంకా పెళ్లి కాల. ఆ బాధలో కొంచెం డోస్ ఎక్కువ వేస్తాడు. అందుట్లో పెద్దారెడ్డి గారు బయటికి వెళ్తే ఫుల్గా బాటిల్ లేపేస్తాడు. సారీ, ఏమనుకోవద్దు బావా. సరే సరే, లోపలికెళ్ళు. మా అక్క లేచి నేను చూసిందంటే. పెద్దోడా పెద్దోడా, ఎక్కడున్నావు? అన్నయ్య ఎయిర్పోర్ట్ లో ఇప్పుడే దిగారంట. తొందరగా బయలుదేరి తీసుకురా. సరే వదినా, ఇప్పుడే బయలుదేరుతున్నా. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు. హలో చిన్నోడా, బాగున్నావా? ఎప్పుడు బయలుదేరుతున్నావు ఉగాదికి? దమాం ఎయిర్పోర్ట్ లో ఉన్నావు వదినా. వెరీ గుడ్. పెద్దన్నయ్య ఎక్కడా? పెద్దన్నయ్య మధుకి పెళ్ళికొడుకుని వెతకడానికి అమెరికా వెళ్ళాడురా. ఇదిగో పెద్దోడు ఇప్పుడే వెళ్ళాడు తీసుకురావడానికి. సరే, నీ ప్రయాణం జాగ్రత్త. వదిన గారు బాగున్నారా? ప్రశాంతి గారు రండి రండి. చాలా ఆనందంగా ఉన్నారు. ఏంటి విశేషం? మా ముగ్గురు మరుదులు ఉగాదికి వస్తున్నారు వదినా. 2 సౌదీలో ఉంటారు, ఒకరు చెన్నైలో. పెద్దోడు వచ్చేసాడు, చిన్నోడు బుల్లోడు రేపొస్తారు. ఓ, ఈ తోడి కూడా ఏం చేస్తుంటారు? ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నా వదినా. ఇంకా ఎవరు పెళ్లి చేసుకోలేదు. అంతెందుకు, మా చెల్లెలు మధు కూడా మాట వింటం లేదు.
దానికి అమెరికా మొగుడు కావాలంట. ఓ, ఏం చేస్తుంది మీ చెల్లెలు? వాట్సాప్ లో చాట్ బాక్స్ మేనేజర్. వర్క్ ఫ్రమ్ హోమ్ లే. సరే వదినా, కలుద్దాం. మధుని నిద్ర లేపాలి. సరే వదినా, కలుద్దాం. మధు, మధు. హాయ్ రామ్కి. ఎవరూ చూడలేదు కదా? ఏంటో రామ్కి, నువ్వెంతకాలం ఇలా పెద్దారెడ్డి గారి ఫైనాన్షియల్ మేనేజర్ గా ఉంటావు? అమెరికా నుండి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? ఇంకా లేదు, వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్. నీకు తెలుసు కదా రామ్కి, కేవలం నీతో కలిసి టైం స్పెండ్ చేయొచ్చని నేను వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నా. ఇక్కడ ఫ్రీడమే లేదు. నేనిక ఉండలేను బాబు. ఏదో ఒకటి చేసి లేచిపోదాం. అమ్మో, మొదటికే మోసం వస్తుంది. ఉగాదికి మీ వాళ్ళందరూ వస్తున్నారట. కొన్ని రోజులు ఓపిక పట్టండి మేడం. ఈడెవడండి బాబు, లేకపోరా అంటే మేడం గీయడం అంటాడు. ఎన్నిసార్లు చెప్పాను మన ఇద్దరమే ఉన్నప్పుడు మధు అని పిలవమని. సారీ రామ్కి, ఏదో కోపంలో కొట్టాను. కానీ ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదురా. నీకొక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ కానీ చెప్పు. మైక్రోసాఫ్ట్ నుండి కాల్ వచ్చింది, ఫైనాన్షియల్ అడ్వైజర్ పోస్ట్ ఇంటర్వ్యూ కోసం. వావ్, గ్రేట్ న్యూస్. లవ్ యూ రా. ఐ లవ్ యూ మేడం. మళ్ళీ ఐ లవ్ యూ మధు. నిజంగా? నిజంగా? ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిరి నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. మధు, మధు. అక్క వస్తున్నట్లుంది, నువ్వు వెళ్ళు. ఇదిగో వస్తున్నానక్క. ఈయన వస్తున్నట్లుంది. చిలుకా క్షేమమ్మా, కులుకా కుశలమ్మా. చిలుకా క్షేమమ్మా, కులుకా కుశలమ్మా. తెలుపుమా సఖుడా సౌఖ్యమా, సరసం సత్యమా. ప్లీజ్ అండి, ఇంత ప్రయాణం పెట్టుకోకండి. మిమ్మల్ని వదిలి ఉండలేనండి. 4 రోజులు కూడా కాలేదు కదే. 4 రోజులు కాదు, 4 గంటలు కూడా ఉండలేదు. సరిపోయా. రా ముందు కూర్చున్నాం. ఏంటో వీణా, నా సంతోషం అంతా నీతోనే. నీలాంటి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతున్నా. నాకున్న బాధ అంతా. నాకు తెలుసండి, మీ తమ్ముళ్లకు వయసు అయిపోతుంది. వాళ్లకు తొందరగా పెళ్ళైతే బాగుండనే కదా. ఏమీ బాధపడకండి, దేవుడి దయ వల్ల అన్నీ అవుతాయి. అవును, చిన్నోడు బుల్లోడు ఎప్పుడు వస్తున్నారు? రేపు ఉదయానికల్లా వచ్చేస్తారండి. పెద్దోడుకు ముద్దోడు, అందంగా ఆధ్యాత్మికంగా ఉండే అచ్చతులుగా అమ్మాయి కావాలంటాడు. అలాంటి అమ్మాయి దొరకడం కష్టంరా అంటే వినుకోడు. చిన్నోడు చిరిపోడు, ఎవరినో ఒకరిని పడతాడనిపిస్తుంది వీణా. ఇక బుల్లోడు, పద టీ తాగుతూ మాట్లాడుకుందాం.
హలో, బుల్లోడు హియర్. ఎవరు మాట్లాడేది? నేను ఆంధ్ర బ్యాంక్ నుండి ఆరాధన అండి. చెప్పండి. మీకు లోన్ కావాలండి? నువ్వు ఆపమ్మా, నేను ఇక్కడ లైన్ వేసుకుంటుంటే నీ లోన్ కూడా ఏంది? పెట్టే. వీణా, బుల్లుడితో మాట్లాడావా? వాడికి చదువు తప్ప ఇంకొకటి తెలియదు. ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడడు. అమ్మాయిలకి ఆమడ దూరంలో ఉంటాడు. పాపం ఏం చేస్తున్నాడో ఏమో. నెల రోజుల నుంచి చూస్తున్నాను, నా వెంటే పడుతున్నావేంటి? ఒళ్ళు ఎలా ఉందేంటి? ఒంట్లో వేడిగా ఉంది. ఉంటది. ఒక్కటిచ్చానంటే అమ్మో, ఇదేదో రాక్షసులాగా ఉంది. ఏంటి సిగ్గులేదా? మళ్ళీ వచ్చావు? నీ ఇంట్లో కొంచెం ఇంటర్నెట్ కావాలి. అరే, ఏదో ఉప్పు పప్పు కావాలన్నట్టు అడుగుతున్నావేంట్రా? అయినా పక్కనే కదా ఇంటర్నెట్ కఫే. అక్కడ స్పీడ్ సరిపోదు. నువ్వైతే అంటే నీ ఇంట్లో అయితే స్పీడ్ గా. ముందు నీ స్పీడ్ తగ్గించు. మీ అమ్మని అడిగా, వాడుకోమంది. అబ్బో, తక్కువడేం కాదు నువ్వు. సర్లే, వాడుకో. నీకు విషయం చెప్పనా? చెప్పి తగలడు. మీతో తిరిగి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అంత మంచి వాళ్ళేం కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎస్, నాకు ఈ మధ్యనే తెలిసింది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్రెండ్లీ అడ్వైస్. మీరేం అనుకోకపోతే ఇంకొక విషయం చెప్తా. చెప్పు. ఆంటీ చెప్పింది, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. తొందరపడి ఓకే చెప్పకు. ఈ రోజుల్లో అబ్బాయిలందరూ పాడైపోయారు. షూర్. బై ద వే, మీ ఆనెస్టీ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ దట్ ఇన్ యూ. ఐ లవ్ యూ టూ. హలో, ఐ లైక్ యూ కి ఐ లవ్ యూ కి తేడా ఉంది. ఐ లవ్ యూ ఫ్రెండ్. ఫ్రెండే కదా. సర్లే కానీ లాంగ్ డ్రైవ్ వెళ్దామా? నా దగ్గర బైక్ లేదు బేబీ. సరే, నువ్వు సిఏ ఎగ్జామ్ కి హైదరాబాద్ వెళ్తున్నావు కదా, కలిసి వెళ్దాం. యా షూర్. కానీ ఐ లైక్ యూ అన్నానని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఒకవేళ దగ్గరకు వచ్చిన నో టచింగ్స్. ఒకవేళ అవసరమైతే ఓన్లీ చేయి మాత్రమే పట్టుకోవాలి. ఒకవేళ. హలో, నువ్వు కాషన్ చేస్తున్నావా, హింట్ ఇస్తున్నావా? నాదంతా స్ట్రైట్. ఒకవేళ నీకు ఓకే అయితే కోటప్ప కొండకెళ్ళి పెళ్లి చేసుకుంటా. మరి మీ ఇంట్లో? ఉగాదికి ఇంటికి వెళ్తున్నాను, నేను మేనేజ్ చేస్తానులే. బట్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ద మ్యారేజ్ బేబీ. నువ్వు నా రౌండీ బేబీరా. నా నటు కొడివే, నా క్యూటు జోడివే, నీ బుజ్జి పప్పిని టేక్ మీ నీ చిల్లక ముక్కే, నా గుండెకి హుకే, నువ్వు కేకో కేకే. టాక్ మీ హే మన్మథ రాజా, నా మడత కాజా, ముద్దులిస్తాను ఆజా, మస్తు మజాల మజా. మనం లాంగ్ డ్రైవ్ పోదాం, ఊర మాసు తెప్పే వేద్దాం, నువ్వెలే నా రౌడీ బేబీ. You're my only girlfriend, నా గుండె నీకు బెండు, we'll make us new friend, baby. ఏ పిల్లలు వచ్చారు, రండి రండి. వాళ్ళు ఏమన్నా ఆడపిల్లలంటే? మన పిల్లలండి వీళ్ళు. పర్వాలేదు, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తగలకుండా ఉంటుంది. చిన్నోడ బుల్లుడా, ఏంట్రా సంగతులు? ఏంట్రా నసుగుతున్నావు? మీ అందరికి ఒక విషయం చెప్పాలి. చెన్నైలో ఒక అమ్మాయి నా వెంట పడుతుంది. ఇష్టం లేదన్నా వదలడం లేదు. పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానండి. అరే బుల్లుడా, ఏంట్రా ఇది? అవునదినా,
వాళ్ళ పేరెంట్స్ నెల రోజుల్లోపు పెళ్ళైపోవాలంటున్నారు. ఏంటండి ఈ షాకు? నాకు టెన్షన్ గా ఉంది. పెద్దోడికి చిన్నోడికి పెళ్ళవకుండా వీడు. హలో, నేను ఒక విషయం చెప్పాలి. నేను కూడా లవ్ లో పడ్డా. నీకు కావాల్సింది అమెరికా వాడు కదే, ఎక్కడ పట్టావు? నువ్వు నోరు మీరా. నంబర్ 1 మగాడిని ఇంట్లో పెట్టుకొని బయట వెతుకుతున్నా. అక్క, రామ్కీని ఏమీ అనొద్దు. రామ్కీ తప్పేమీ లేదు. నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. నాకు రామ్కీ తోడుంటే చాలు. రామ్కీకి మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చింది. గ్రీన్ కార్డు కూడా ఆఫర్ చేశారు. మేము అమెరికా వెళ్లిపోతాం. అయ్యో అయ్యో అయ్యో, ఏంటండి అలా నోరు మూసుకొని ఉంటారు? నాకేమీ అర్థం కావట్లేదు. ఈ రోజు లేచి ఎవరి మొహం చూసానో ఏమో, అన్ని షాక్ మీద షాక్ తగులుతుంది. ఏంటి పెద్దన్నయ్య, వీళ్ళకంత తొందర ఏంటి పెళ్లికి? పెద్దోడికైతే వయసు అయిపోయింది, జుట్టు కూడా పోయింది. బుల్లోడు నా కోసం ఆగలేడా? అవునన్నయ్య, మీరైనా చెప్పండి. తప్పంతా మీ ఇద్దరిదే. పెద్దోడా చిన్నోడా, పెళ్లి చేసుకోమని ఇప్పటి వరకు మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఫలితం లేదు. పెళ్లి గురించి ఒక ఇంగ్లీషు కవి ఏమన్నాడో తెలుసా? లైఫ్ విదౌట్ వైఫ్ ఈజ్ లైక్ ఎ ఫిష్ విదౌట్ వాటర్. మీకు చిట్ట చివరి అవకాశం ఇస్తున్నాను. ఉగాది 2 వారాల్లో ఉంది. ఒక్క వారంలో మీరు అమ్మాయిల్ని వెతుక్కుంటే సరే, అందరికీ ఒకేసారి ఉగాదికే పెళ్లి చేస్తా. లేకపోతే మీ కర్మ. అన్నయ్య, నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. నేను ఒక్కసారి చెప్పానంటే 100 సార్లు చెప్పినట్టే. ఏట్రా పెద్దనే ఇలా అల్టిమేటం ఇచ్చాడు? ఇప్పటికిప్పుడు మనకు అమ్మాయిలు పడాలంటే వాళ్ళేమైనా కూరగాయలా మార్కెట్కి వెళ్లి కొని తీసుకురావడానికి? ముందే తెలిస్తే మనం మ్యాంగో డ్రైవ్ లో ఎవరినో ఒకరిని పట్టేవాడిని. ఏంట్రా ముద్దడా, ఏం మాట్లాడవు? ఏం లేదురా, ఆలోచిస్తున్నాను. వేరే మార్గం లేదు. మనం ఇప్పుడు పెళ్లి చేసుకోపోతే మన ఆస్తంతా బుల్లోడు పెళ్ళాం కొట్టేసింది. కాబట్టి రేపటి నుండే మనం పెళ్ళాం ప్రాజెక్ట్ మీద ఉందాం. సరేరా, రేపు ఉదయాన్నే షాపింగ్ మాల్ కు వెళ్దాం. పెళ్ళాం షాపింగ్. 4 గుంటలు మనకి సెట్ అవ్వరా. నేను బస్ స్టాండ్కి వెళ్ళి ట్రై చేసుకుంటా. బస్ స్టాండా? ఏదో నీ చావు నువ్వు చావు. నాతో మాల్ కి మాత్రం రా. ఎవ్వరు తగలడం లేదురా. ఇక్కడ అమ్మాయిలు కొడతాయేంటి? ఎవరు చెక్కిన బొమ్మరా బాబు, ఎంత అందంగా ఉంది. మనిషివి చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు, మాటలు మాత్రం. అవునులే, ఈ ఎదవల సావాసమేమో. ఏంట్రా ఇది? కామెంట్లు నువ్వు, క్లాసులు మాక. అందుకే చెప్పా బస్ స్టాండ్ కి వెళ్దామరా అని. సర్లే, ఒక సిగరెట్ పడి, బోరు కొడుతుంది. ఇదిగో తాగి చావండి ఎదవల్ల. అరే అదే వస్తుంది. నీలో ఏదో అయస్కాంతం ఉందిరా. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. ఏం చేస్తుంటావేంటి? ఏబిసిడి. ఏబిసిడీనా? ఎల్కేజీ టీచర్ వా? ఫింగర్ బుచ్చిలాగున్నావు. ఏబిసిడి అంటే అరామ్కో బిజినెస్ కన్సల్టింగ్ డైరెక్టర్. నువ్వేం చేస్తుంటావేంటి? సిడిఈ అంటే చీఫ్ డెకరేషన్ ఎగ్జిక్యూటివ్. చీఫ్ డెకరేషన్ ఎగ్జిక్యూటివా? ఈ మధ్య ఎక్కడ డెకరేషన్ చేసావేంటి? నెల్లూరు పెద్దారెడ్డి గారి ఇల్లు తెలుసా? ఉగాదికి వాళ్ళ తమ్ముళ్ళు వస్తున్నారని ఇల్లంతా నేనే డెకరేషన్ చేశాను. వావ్, నీ పేరేంటి? ప్రియాంక. కానీ నా టాలెంట్ వల్ల అందరూ కళావతి అంటారు. నీ పేరు? పెద్దోడు, చిన్నోడు, బుల్లోడు. నెల్లూరు పెద్దారెడ్డి తమ్ముళ్ళలో మేమే. ఓ,
సారీ పెద్ద బావా, బులి బావా, సారీ. ఇందాక ఏదో తెలియక అన్నాను. వీడికి పిల్ల సెట్ అయిందిరా కదా. సారీ చెప్పాను కదా. ఓరిది ఏసాలో నేను హట్ ఫీల్ అయ్యాను. బొంగు మూతి పెట్టుకున్నాను. చూడు చూడు, లేట్ గా దొరికినా లేటెస్ట్ గా దొరికాను. పడిపోయాను రా బాబు, పడిపోయాను. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా. ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకి తడబాటసలేందే. గుండె తడగుండే విడిగుండే చడిసిందే, నిన్ను జతపడమని తెగ పిలిచినదే. కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి. కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి. బస్ స్టాండ్ ఇంత ఖాళీగా ఉందేంటి? హలో, హాయ్. నమస్తే, జై శ్రీకృష్ణ. నా పేరు వీరభద్రారెడ్డి. వీరుని పిలవచ్చు. మీ పేరు? భాగ్యలక్ష్మి పావని. అవునా, మరి ఏ బస్ కోసం వెయిటింగ్? తిరుమల దర్శనానికండి. బస్సుకు కొంచెం టైం ఉంది. ఏం చదువుతున్నారు? నవలా? లేదండి, భగవద్గీత. మీరెక్కడికి? నేను కూడా తిరుమల దర్శనానికే. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఏం చేస్తుంటారు? సౌదీ అరామ్కోలో చీఫ్ ఇంజనీర్ అండి. అరామ్కోనా? అబ్బా, మీరెంత అదృష్టవంతులండి. అరామ్కో మీకు తెలుసా? ఓ, మా అక్క సంతోషి అరామ్కోలోనే. మా వెంకట్ బావా చీఫ్ జియాలజిస్ట్. ఆయన పూజలు బాగా చేస్తూ ఉంటారు, అందుకే నాకు చాలా ఇష్టం. అవును, మీరు ఒకసారి సౌదీకి రావచ్చు కదా. పోయిన సంవత్సరం వచ్చానండి, కానీ బోరు కొట్టింది. అక్కడ గుళ్ళు గోపురాలు ఏమీ లేవు కదా. అయ్యో, ఈసారి రండి, నేను ఆఫీస్కి సెలవు పెట్టుకుని మిమ్మల్ని రోజు బహ్రెయిన్కి తీసుకువెళ్తాను. అక్కడ మనం గుళ్ళన్నీ తిరుగుతూ హ్యాపీగా చాటింగ్ చేసుకోవచ్చు. అంటే మనం చాంటింగ్, గుళ్ళో చాంటింగ్ చేసుకోవచ్చు. ఓ, అయినా మా వెంకట్ బావ చాలా స్ట్రిక్ట్. ఇంట్లో నుండి బయటికి వెళ్ళనివ్వడు. ఆ విషయం నాకు వదిలేయండి, మిమ్మల్ని బయటికి తీసుకెళ్లే పూచి నాది. మీరు చూడడానికి అమాయకులుగా ఉన్నారు, కానీ మంచి మంచి ఐడియాలు ఇస్తున్నారు. పదండి, బస్సు బయలుదేరుతుంది. బస్ ఎక్కి మాట్లాడుకుందాం. ఏమండి, పెద్దోడు బస్ స్టాండ్ కి ఉదయం అనగా వెళ్ళాడు, ఫోన్ కూడా అందటం లేదు. మొద్దోడు వాడెక్కడికి వెళ్తాడు, వస్తాడులే. మీతో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. దొంగ, నా మనసులో మాట నువ్వు చెప్పావు. నిజంగా? నా మాటనే కాదు, నా మనసును కూడా దొంగిలించావు. పోండి, నీకు ఒక మాట చెప్పాలనుంది. చెప్పు భాగ్యం. నన్ను కలిసాక నాలో ఏదో కొత్తగా కలవరంగా ఉంది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అయ్యో, దగ్గరున్న హాస్పిటల్ వెళ్దాం పదండి. వద్దు,
ఒక మాట చెప్పాలి అంటున్నా, మనసులో కలవరంగా ఉంది అంటున్నా, అర్థం కదా మొద్దు? బా సారీ బా, లవ్ యూ బా. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయి. గోదారి గట్టు మీద రామసలకానే, పెట్టి గింజుకున్న నీకు దొరకనే. నిజంగా ఎంత సంతోషంగా ఉందో, అందరికీ పెళ్లిళ్ళు కుదిరాయి. వీణా, ఇంకొక శుభవార్త. మా చెల్లి క్రాంతి తల్లి కాబోతుందట. రవితో కలిసి ఇదిగో ఇప్పుడే వస్తున్నారు. అబ్బా, ఎంత మంచి వార్త అండి. ఈసారి మన ఇంట్లో నిజంగా ఉగాది సంబరమే. మన ఇంటికి మేనల్లుడు రాబోతున్నాడు. అంటే మేమందరం మావయ్యలో కాబోతున్నా. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాప జోల, కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. నానోయ్, అమ్మొచ్చింది. నానోయ్, ఇదెవరు? పిన్నా. పెద్దోడు మొద్దోడు అనుకున్నాం, మామూలుడు కాదు, మహానుభావుడు.